హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు హెచ్డి వైపుని మనం హీట్ చేయబోతున్నాం. అయితే ముందుగా మనం ఇప్పుడు హీటర్ ఉన్నాయి. హీటర్ లోపల పెట్టాడు అన్నయ్య జాన్ అన్నయ్య. అది లోపల వచ్చేసి ఆయిల్ అనమాట. అది ట్రాన్స్ఫార్మర్ ఆయిల్కి ఆయిల్ మొత్తం కూడా ఒక క్యాన్లో నింపుకొని ఆ దాంట్లో వచ్చేసి మనకి వాటర్ హీటర్ అయితే పెట్టడం జరిగింది. ఇదిగో ఈ విధంగా అయితే పెట్టడం జరిగింది. ఇదిగో ఈ అన్నయ్య వచ్చేసి ఈయన జాన్ గారు అని, ఈయన జాయింట్ వేస్తాడు, అంటే హెచ్డి పైపు జాయింట్ వేస్తారు అన్నయ్య వచ్చి. ఇప్పుడు ఇది ఏ విధంగా వేస్తాడో చూడండి. జేమ్స్ బాండ్ లాగా అన్నీ అక్కడే మోటార్ తేడం జరుగుతుంది. మోటార్ పక్కన అలాగే మోటార్తో పాటు పంపు పక్కన అన్నమాట, రెండు తీసుకొచ్చాడు అన్నయ్య. దీన్ని అయితే మనం ఇప్పుడు ఫిట్ చేయబోతున్నాం. ఫ్రెండ్స్, అనేవాళ్ళు ఓపెన్ చేసేది వచ్చేసి మోటార్ అనమాట, మనం ఓపెన్ చేసేది వచ్చేసి పంపు అనమాట. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి మోటార్ అనమాట. ఇది వచ్చేసి మోటార్ అనమాట. ఈ మోటార్ వచ్చేసి టెక్స్మో కంపెనీ V4 మోటార్. ఇది V4 అంటే ఏంటంటే లోపల ఉన్న స్లాట్లు ఉంటాయి, స్లాట్ల సైజ్ అనమాట అది V4 అనేది. అయితే మోటార్ వచ్చేసి 2HP మోటారు. ఇది వచ్చేసి V4 మోడల్ అనమాట టెక్స్మోలో. అయితే ఇది వచ్చేసి 2HP మోటార్ అనమాట. ఈ 2HP మోటార్ వాడి కంపెనీ వాడు వేస్తారనమాట. ఇది మనకు వచ్చేసి 2 మీటర్లు వైర్ ఇస్తాడు. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి వాటర్ పోయడానికి అనమాట. లోపల ఇన్లెట్ అవుట్లెట్, అంటే వాటర్ ఇటు నుంచి పోసింది ఇటు పక్కకి మన బబుల్స్ లాగా వస్తుంది, చూసుకోవచ్చు. అలాగే ఇది వచ్చేసి దీన్ని చావీ అంటారు. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి చావీ. ఇది మెయిన్ అనమాట. ఇది మెయిన్ అంటే ఏంటంటే డైరెక్ట్ మోటార్ని డైరెక్ట్ పంపుని రెండింటిని పట్టుకొని తిప్పడం అనమాట. అయితే ఇప్పుడు మనం వాటర్ కూడా వేస్తాం, ఇందులో వాటర్ వేస్తాము. అలాగే వాటర్తో పాటు మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే కొత్తగా వచ్చింది కూలెంట్ వాటర్. డైరెక్ట్గా ఇప్పుడు ఈ వాటర్ కూడా వచ్చింది. ఈ వాటర్ని చూసారు కదా, ఈ వాటర్ కూడా ఫర్ సబ్మెర్సిబుల్ మోటార్స్కి ఇచ్చారు దీనికి. ఈ లిక్విడ్ ఏంటంటే యాంటీ కర్సివిటీ అనేది వచ్చింది. ఇది దేనికంటే లోపల డస్ట్ పడుతుంది, ఆ డస్ట్ అనేది పట్టుకోకుండా, లోపల వైండింగ్కి పట్టుకోకుండా మనకి ఇచ్చారన్నమాట. ఇది ఇప్పుడు మనం పోయాలి, దీన్ని వాటర్ దీంట్లో పోయాలి. ఇది వచ్చేసి కార్లో మనం ఏ విధంగా కూలెంట్ వాటర్ పోస్తాము జనరేటర్లో, అలాగా సేమ్ అలా ఉందన్నమాట. ఈ చిన్నది 250 ml అన్నమాట. ఇది అంటే పావు లీటర్ డబ్బా. ఈ పావు లీటర్ సరిపోదు కాబట్టి మనం వేరేగా మళ్ళీ వాటర్ తెచ్చుకొని పోయాలన్నమాట. సరిపోదు కాబట్టి వేరేగా మళ్ళీ పోసుకోవాలి, వాటర్ పోయాలి. ఫ్రెండ్స్, ఈ కొత్త కేబుల్కి ఈ పాత కేబుల్కి మనం ఎలా జాయింట్ అయ్యాలి మోటార్ కేబుల్కి చూడండి ఫ్రెండ్స్, మనం చూపిస్తాం. ఇప్పుడు యాక్చువల్గా చాక్ ఉండాలి. చాక్ అయితే మన దగ్గర ఇంకో బ్యాగ్లో ఉంది. సో అందుకని నేను అయితే ఇలా కడిమితో పట్టుకోవడం జరిగింది. ఫెరూల్స్ ఫ్రెండ్స్, వీటి పేరు వచ్చేసి ఫెరూల్స్ అనమాట. ఇది వచ్చేసి మనకి 4² mm. ఈ 4² mm ఇది వచ్చేసి 1.5, అది కూడా 1.5 అనమాట. ఈ రెండు 1.5లు ఈ 4² mmలో చక్కగా ఫుల్ ప్లెజ్డ్గా ఇన్సెట్ అవుతుంది అనమాట. ఈ రెడ్ వైరు, దాని తర్వాత RYB కదా, ఇది కలర్ కోడ్ అనమాట. ఐ రూల్ ప్రకారం కలర్ కోడ్ అనమాట. ఇది
చక్కగా ఈ విధంగా 1 by 1 ఒకటి ఎత్తు దాని తర్వాత ఇలాగ ఎత్తు పరంగా కోసుకోవాలన్నమాట చక్కగా. ఎందుకంటే మనం గ్రౌండ్లో వాటర్లోకి వెళ్ళిపోద్ది అనమాట. ఈ సబ్మెర్సిబుల్ కాబట్టి వాటర్లోకి వెళ్ళిపోతుంది. సో మనం అయితే దీన్ని జాగ్రత్త తీయాలి. ఫ్రెండ్స్ వాటర్ అయితే మనం ఈ పక్కన పోసాము. ఈ పక్కన పోస్తే ఇగో ఈ పక్క కూడా వచ్చింది వాటర్. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇలా రావాలన్నమాట. ఎప్పుడైనా సరే వాటర్ ఇలా రావాలి. వాటర్ వచ్చిన తర్వాత ఇగో ఈ కాపర్ డమ్మీలు అన్నమాట. ఈ కాపర్ డమ్మీలు మనం క్లోజ్ చేయాలి. ఆ పక్కన ఈ పక్కన రెండు పక్కన కాపర్ డమ్మీలతో క్లోజ్ చేయాలన్నమాట. ఫ్రెండ్స్ దీని పేరు అయితే రెడ్యూసర్ అంటారు. ఈ రెడ్యూసర్ అంటే సైజు తక్కువ నుంచి ఎక్కువ కానీ ఎక్కువ నుంచి తక్కువ కానీ పెంచడం కోసం మనం రెడ్యూసర్ అయితే ఉపయోగిస్తాం. అయితే ఇప్పుడు ఏంటంటే మన దగ్గర ఉన్న గతంలో ఉన్న మోటార్ ఏంటంటే సిఆర్ఐ పంప్ అనమాట. అది వచ్చే సిఆర్ఐ పంపు 2HV మోటరు 10 కొండల పంపు అనమాట. ఇప్పుడు మనం బిగించేది వచ్చేసి టెక్సో మోటరు 2HV మోటరు 20 కొండల పంపు అనమాట. అయితే ఇప్పుడు ఏంటంటే దానికి దీనికి సైజ్ డిఫరెంట్ ఉండడం వల్ల మనం ఈ రెడ్యూసర్ అనేది వేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ రెడ్యూసర్ బిగించేటప్పుడు మనమైతే షలాకు దారం వేసి చక్క నీట్గా బిగించడం అయితే జరుగుతుంది. అయితే టెఫ్రాన్ టైప్ కూడా వేసి బిగించవచ్చు. ఏది వేసినప్పుడు కూడా మనకి ఏంటంటే వాటర్ అయితే అరెస్ట్ చేయడమే మనకు కావాలి. ఈ వాటర్ అరెస్ట్ చేస్తే మనం మళ్ళీ వెళ్ళి దాని మీద పడుకోకుండా, ఏది మళ్ళీ పంపు మీద పడుకోకుండా, మోటార్ మీద పడుకోకుండా డైరెక్ట్గా ఎక్కడైతే మనకు లోపల వాటర్ స్టార్ట్ అయిందో అక్కడ నుంచి బయటకు అవుట్పుట్ అయితే రావడం అయితే జరుగుతుంది. అందుకోసం మనమైతే ముందుగా టెఫ్రాన్ టైప్ వేసి దారం వేసి చక్క నీట్గా బిగించడం అయితే జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్ మనమైతే లోపలైతే ఫెరుల్ వేసి జాయింట్ కొట్టడం అయితే జరిగింది. అంటే డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఒక్కొక్కటి దూరంగా జాయింట్ అయితే కొట్టడం జరిగింది. అలాగే మనమైతే లోపల పచ్చి రబ్బర్ వేసి మళ్ళీ టేప్ వేసి పచ్చి రబ్బర్ వేసి టేప్ వేసి ఇలా అయితే లేయర్ బై లేయర్ వేయడం అయితే జరిగింది. ఇలా లేయర్ బై లేయర్ వేయడం వల్ల ఏంటంటే వాటర్ అనేది లోపలికి వెళ్ళకుండా జాయింట్లోకి వెళ్ళకుండా అయితే జరుగుతుంది. ఒకవేళ లీక్ కనుక ఉంటే మళ్ళీ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మనం తీయడం చాలా కష్టమైన పని కాబట్టి మనం వేసే జాయింట్ ఎప్పుడైనా సరే చాలా జాగ్రత్తగా వేయడం అనేది మంచిది. కాబట్టి మనం జాయింట్ అనేది పర్ఫెక్ట్గా వేయాలి. కొంచెం లేట్ అయినప్పుడు కూడా జాయింట్ అనేది చాలా పర్ఫెక్ట్. జాయింట్ అనేది ఎందుకు చెప్తున్నానంటే జాయింట్ అనేది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి మీకు పదే నేను చెప్పడం అయితే జరుగుతుంది. అయితే వాటర్ రావడం జరిగింది ఫ్రెండ్స్. అదేంటంటే ఇప్పుడు పాత మోటార్కి కొత్త మోటార్కి స్టార్టర్ ఉంది కదా, స్టార్టర్లో ఉన్న కండెన్సర్లు అయితే వీక్ అయిపోయినాయి. ఈ వీక్ అయిపోవడం వల్ల మోటార్ అయితే తిరగలేదు. అందుకని మళ్ళీ కండెన్సర్లు మార్చడం అయితే జరిగింది. ఈ 36 MFD 250 200 కండెన్సర్ అనమాట. అలాగే అది మార్చిన తర్వాత కూడా ఆగిపోతే మోటార్ ఆ కింద ఉన్న వైర్లు పొలైట్ చేంజ్ చేయడం వల్ల తిరిగింది.